నమస్కారం ధర్మ సంధ్యాలు కార్యక్రమానికి స్వాగతం. జ్యోతిష్య నిపుణులు రుద్రాక్ష దక్ష బిరుదాంకితులు అయినటువంటి శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మహర్షి గారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మీరు చాలా విశేషమైనటువంటి సాలగ్రామాలను కనుగొన్నారు కదా, సాలగ్రామాలలో ఎన్ని రకాలుగా ఉంటాయి? దీంట్లో విష్ణు సంబంధమైన సాలగ్రామాలన్నీ కూడా వారి యొక్క దశావతారాలన్నీ కూడా దీంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే అనేక చక్రాలు అంటే సుదర్శన చక్రంతో ఉన్నటువంటి ఏ సాలగ్రామం అన్ని సాలగ్రామాల మీద ఒక సుదర్శన చక్ర సింబల్ అనేది ఉంటుంది. అంటే పైన కానివ్వండి లోపల కానివ్వండి. అయితే వీటిలో చూసుకున్నట్లయితే ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 చక్రాల వరకు కూడా మనకి సాలగ్రామాల్లో లభ్యం అవుతున్నాయి. అయితే 5 6 చక్రాల వరకే మనకి ప్రస్తుతం లభ్యం అవుతుంది. ఇంకా ఎక్కువ ఉంటే అది దుర్లభం అంటుంటాం, కానీ ఒక్కోసారి లభించే అవకాశం ఉంది. నాకు లభించాయి కొన్ని. అదేవిధంగా 2 సుదర్శన చక్రాలు కలిసి ఉన్న సాలగ్రామాన్ని మనం లక్ష్మీనారాయణ సాలగ్రామంగా చెప్తాం. అంటే విష్ణుమూర్తి యొక్క స్వరూపాల్లో అయినటువంటి లక్ష్మీనారాయణ సాలగ్రామం అంటే అది ప్రతి ఇంట్లో కూడా పూజా మందిరంలో పెట్టుకోదగిన అద్భుతమైన సాలగ్రామం అన్నమాట. ఈ సాలగ్రామంలో బంగారంతో నిక్షిప్తమై ఉంటుందనేది ప్రతీతి. అయితే ఈ యొక్క సుదర్శన సాలగ్రామం 2 సుదర్శన సాలగ్రామాలను కలిపితే ఎలా ఉంటుందో ఆ విధంగా నిక్షిప్తమైనటువంటి సాలగ్రామమే లక్ష్మీనారాయణ సాలగ్రామం. ఈరోజు మనం అదే దర్శనానికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా చూపిద్దామమ్మా. భాస్కర్ గారు బెల్లంపల్లి నుండి లైన్లో ఉన్నారండి. హలో నమస్కారం అండి భాస్కర్ గారు. నమస్కారం అండి. చెప్పండి. నా జాబితాలో ఎలా ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను. అదే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్నాం. ఓకే, అది గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయో తెలుసుకుందామని. మీ డేట్ ఆఫ్ బర్త్ టైము చెప్పండి భాస్కర్ గారు. ఇదండి మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైం చెప్పండి. 11/12/1988 ఆదివారం ఉదయం 9:30. ఓకే, మహర్షి గారు వివరిస్తారండి. ఓకే బాబు, మీ గవర్నమెంట్ జాబ్ అండి. ప్రజెంట్ ఇప్పుడు జాబ్ చేస్తున్నారా మీరు? ట్రై చేస్తున్నాం. అసలు జాబ్లో ఉన్నారా ఇప్పుడు, లేదా ట్రై చేస్తున్నారా? అంటే ప్రైవేట్గా చేస్తున్నామండి. వెరీ గుడ్, మంచిది. ఇప్పుడు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు చంద్రమహర్దశలో ఉన్నారు. ఇది మీకు మంచి యోగదాయకమైన దశే, అద్భుతమైన యోగాన్ని కలిగిస్తుంది. అలాగే మీకు సంబంధించినట్టు ఒక గురువుకి రెమెడీ చేసుకున్నట్లయితే మీరు వెంటనే గవర్నమెంట్ తత్సమానమైన జాబ్లో స్థిరపడే అవకాశం ఉంటుందండి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నం చేయటం మంచిదే, కానీ అలాగే దానికి తగిన విధంగా కూడా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. రాదు అని చెప్పలేము, కానీ ప్రయత్నం లోపం చేయకండి. ఈ సంవత్సరం అంతా కూడా ప్రయత్నంతో ఎవరు ఏ ప్రయత్నం చేసినా కూడా విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సంవత్సరం మీరు చక్కగా ప్రయత్నం చేసినట్లయితే గవర్నమెంట్ జాబ్ కానివ్వండి, తత్సమానమైన జాబ్లో కానీ స్థిరపడే అవకాశం ఉంటుంది. ఒక దశముఖి రుద్రాక్ష ధరించండి, మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అనుపు విజయవాడ నుండి లైన్లో ఉన్నారండి. హలో చెప్పండి. చెప్పండి అమ్మా, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మహర్షి గారు, మన త్రయంబకం వెళ్ళినప్పుడు గుడి ఆవరణలో చాలా అద్భుతమైనటువంటి రుద్రాక్షలు సాలగ్రామాలు అంటే అమ్మకానికి పెడుతూ ఉంటారు కదా, అవి చాలా నేచర్ అని అద్భుతమైనవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటారు. అవి ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే మీరు వెళ్ళారా? వెళ్ళామండి. వెళ్ళినప్పుడు చూపిస్తే అసలు అద్భుతం, ఒక్కొక్కటి చాలా చిత్రం అనిపించింది. వాటిలో రుద్రాక్షలన్నీ కూడా అక్కడ లభించే రుద్రాక్షలన్నీ కూడా డూప్లికేట్స్ ఎక్కువ తయారు చేస్తారమ్మా. అయితే న్యాచురల్గా రుద్రాక్షకి ఎప్పుడు పవర్స్ ఉంటాయి, దాంట్లో తిరుగులేదు. అయితే రుద్రాక్ష డూప్లికేట్ కూడా రుద్రాక్షతోనే తయారు చేస్తారు. అందువల్ల మనకి మెడికల్ చెకప్లో కానివ్వండి, లేకపోతే ల్యాబ్ సర్టిఫికేట్ కానివ్వండి, స్కానింగ్లో కానీ దాని యొక్క కంటెంట్ రుద్రాక్షనే వస్తుంది. అది అతికించారు లేదనేది ఒక ఐ టెస్ట్లోనే తెలుసుకోవటానికి కుదురుతుందన్నమాట. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద రుద్రాక్షలు, వాటి మీద నాగపడగలు, 3 రుద్రాక్షలు పెద్ద పెద్దవి, ఇలా చిన్నవి, ఇలాంటివన్నీ లభించవచ్చు. అంత సైజు రుద్రాక్ష పుట్టదు. రుద్రాక్ష ఇంతకు మించి ఇంతవరకు లభించలేదని చెప్పవచ్చు. దీనికి మించి అంటే ఇంత సైజు రుద్రాక్ష ఉందంటే ఈ సైజులో మనకి రుద్రాక్ష కాయ వస్తుంది.
అది ఎండి దాని యొక్క పైన బెరడంతా గట్టి పడిపోయి ఇంత సైజు రుద్రాక్ష వస్తుంది. మళ్ళీ దాంట్లో నుంచి మనం ఆ బెరడును తీసివేస్తే ఈ సైజు రుద్రాక్ష వస్తుంది. ఇలా ఇంకా బాగా కొంచెం పెద్ద సైజు లభించింది అంటే చాలా నాణ్యమైంది, చాలా ఓల్డ్ ఆ రుద్రాక్ష చెట్టు అని చెప్పచ్చు, ఆ వృక్షం. అయితే దీంట్లో చూసుకున్నట్టయితే మనకి ఎక్కువ పుణ్యక్షేత్రాల్లో వాటికి రెస్పాన్సిబిలిటీ ఉండదు. మీరు రేపు కూడా వెళ్తారా త్రియంబకం? మొన్న వెళ్ళారు, రేపు వెళ్తారా? మళ్ళీ వెళ్ళలేరు కదా, ఎప్పుడో ఒకసారి వెళ్తాం. అంటే దాంట్లో ఏంటంటే ఒక రకమైన గ్యారంటీ అనేది ఉండదు అక్కడ. మీరు ఎవరు తెలియదు, దానికి గ్యారంటీ లేదు. ఇలాంటి సందర్భాల్లో ఎక్కువ డూప్లికేట్స్ జరిగే అవకాశం ఉంటుంది. పుణ్యక్షేత్రంలో ఏంటంటే మీరు అక్కడ కొంటే పుణ్యమే వస్తుందని మంచిదే, అయితే కొనుక్కోవచ్చు అక్కడ కూడా. అంటే పంచముఖి రుద్రాక్ష, షణ్ముఖి రుద్రాక్ష, ఈ రుద్రాక్షలు అయితే మనకి దాదాపుగా డూప్లికేట్స్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే అవి చాలా ఎక్కువ దొరుకుతాయి, పైగా చాలా తక్కువ రేటు కాబట్టి. కొనే రుద్రాక్షలు పూజలో పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే మనం పంచముఖి రుద్రాక్ష కానీ షణ్ముఖి రుద్రాక్షలు కానీ మనం పూజ అక్కడ కొని తెచ్చుకొని దేవుడి దగ్గర తాకిచ్చి, ఆ శివలింగానికి తాకిచ్చి తెచ్చుకొని మీ యొక్క పూజా మందిరంలో ఉంచుకోవడం మంచిది. కానీ పెద్ద పెద్ద రుద్రాక్షలు, 21 ముఖాల రుద్రాక్షలు, అలాగే మా క్లయింట్స్ 2-3 వెళ్ళి గురువుగారు చెప్పారు, అయినా నా టెస్ట్ ఎలా ఉంటుందో అని చూద్దామని ఆయన 16 ముఖాలు, 18 ముఖాలు, 21 ముఖాలు కొనుక్కొచ్చారు. ఒక 10-15 వేలు దాకా ఇచ్చి. అవి లక్షల్లో ఉంటాయి యాక్చువల్గా. అవి అందరికీ లభించవు, చాలా అరుదైన రుద్రాక్షలు. కొన్ని కోట్ల రుద్రాక్షలు ఒక రుద్రాక్ష వస్తుంది 21 ముఖాలు. అలాంటిది విరివిగా రోడ్డు మీద పెట్టి అమ్మేంత స్థాయిలో ఆ రుద్రాక్షలు లభించవు. కాబట్టి దయచేసి రుద్రాక్షలు కొనడానికి మోసపోకండి, ఎందుకంటే రుద్రాక్ష మీద గౌరవాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది అప్పుడు. కాబట్టి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి మా ఇంట్లో ఉంటున్నాయండి, పెద్ద రుద్రాక్ష ఉందని చెప్పి మొన్న కూడా రీసెంట్గా ఒకరు తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా డూప్లికేట్ రుద్రాక్షని నేను ఎమ్మటే నిరూపించి చేయటం జరిగింది. అలా చాలా రుద్రాక్షలు, మా ఇంట్లో త్రిజుటి రుద్రాక్ష ఉందండి, మా తాతగారి దగ్గర నుండి ఉంది. మోసం చేసేవాడు ఎన్ని తరాల నుంచి ఉన్నా కూడా అది మోసపోతారు ఆటోమేటిక్గా. కాబట్టి అత్యంత పురాతనమైందా కూడా అది డూప్లికేట్ కాకూడదు అనే ఇదేం లేదు. అంటే డూప్లికేట్ అంటే ఏం లేదు, 2-3 రుద్రాక్షలను కట్ చేసి అంటించి మళ్ళీ వాటిని త్రిజుటిగా 2 రుద్రాక్షలను కట్ చేసి అంటించి వాటిని గౌరీ శంకర్గా ఇలా చేయటం జరుగుతుంటుంది. అయితే సహజంగా మనం చూసినట్టయితే ఆ భగవంతుని యొక్క స్వరూపంగా భాసిల్లుతున్నటువంటి ఆ శైవ రుద్రాక్ష అయినటువంటి రుద్రాక్షను కట్ చేయటం అనేది మహాపాపం. ఆ రుద్రాక్షను ధరించడం వల్ల ఎటువంటి ఫలితాలు మీకు రావు. అలాగే రుద్రాక్షను కట్ చేసి అంటే మొహం చెక్కిన దాన్ని మనం ఎలా మన ముందు ఉంచుకోవాలి, మన మీద ఎలా పెట్టుకోవాలి, అలాగే మనం ఎలా పూజించాలి అనేది ఆలోచించి దయచేసి డూప్లికేట్ రుద్రాక్షల జోలికి వెళ్లకుండా డూప్లికేట్ రుద్రాక్షని ఎలా గుర్తించాలనే దానికోసం మనం ప్రతిరోజు మనం ఈ కార్యక్రమంలో ఒక రుద్రాక్షను చూపించడం, దాని యొక్క ప్రత్యేకత. అలా తరచూ మీకు రుద్రాక్షలు, ఒరిజినల్ రుద్రాక్షలు చూడటం వల్ల ఏమవుతుందంటే మీరు ఒరిజినల్ రుద్రాక్షను గుర్తించగలరు, అలాగే డూప్లికేట్ రుద్రాక్షను కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అన్నపూర్ణ గారు వైజాగ్ నుండి లైన్లో ఉన్నారండి. హలో హలో, చెప్పండి అన్నపూర్ణ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మా అమ్మాయి పేరు శ్యామ్లి అండి. చెప్పండి. తన డేట్ ఆఫ్ బర్త్ 27/3/1992. సమయం చెప్పండి. తెల్లవారుజామున 3:10. తప్పకుండా అండి, మహర్షి గారు వివరిస్తారు. ఓకే అమ్మా, ఇప్పుడు ఏం చదువుతుందమ్మా? తనకి బిజినెస్ ఫైనల్ ఇయర్ అవుతుంది, గవర్నమెంట్ జాబ్ ప్లస్. ఓకే. పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే చంద్ర మహర్దశలో ఉన్నారు. లగ్నాత్తు అన్ని యోగాలు సిద్ధించడానికి అవకాశం ఉంది, కానీ బుధుని యొక్క వీక్షణ బాగోలేదు. అలాగే రవితో అస్తంగత్వం అవడం వల్ల కొన్ని యోగాలు ఇంకా నీచ స్థితిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే హెల్త్ డిజార్డర్స్ కానివ్వండి, ధన నష్టాలు కానివ్వండి ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఒకసారి శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, పూర్వాషాఢ నక్షత్రంలో ఒకసారి మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించండి. అలాగే లక్ష్మీదేవికి చక్కగా ప్రతిరోజు శ్రీ లక్ష్మీ అష్టకాన్ని పారాయణం చేయటం, ఈ పాపచేత చేయించడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా వీరికి సంబంధించి ఒకసారి అమ్మవారి గుళ్ళో అంటే విజయవాడలో కానివ్వండి, శ్రీశైలంలో కానివ్వండి ఒకసారి కుంకుమార్చన చేయించడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. వారికి గవర్నమెంట్ జాబ్ పరంగా డెవలప్మెంట్ ఉంది అనుకుంటే ఈ 3 రెమెడీలు చేసినట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి. ఒక 12ముఖి రుద్రాక్షను ధరింపచేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. సత్యనారాయణ గారు ఈస్ట్ గోదావరి నుండి లైన్లో ఉన్నారండి. హలో నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మా అబ్బాయి గురించి
చెప్పండి మీ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అబ్బాయి పేరు రామయ్యేష్ బాబు అండి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ 2/4/83. 2/4/83. ఓకే. టైం చెప్పండి. టైం 5:45 మధ్యాహ్నం అండి. 5:45 PM. ఓకే. సమస్య ఏంటో చెప్పండి. అనకాపల్లిలో పుట్టాడండి, వైజాగ్ డిస్ట్రిక్ట్ అండి. ఓకే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి. అబ్బాయి జాబ్ చేస్తాడు, అప్పుడు మ్యారేజ్ చేయాలనుకున్నాడు, మ్యారేజ్ ఎప్పుడు అవుతుందని చెప్తారండి. తప్పకుండా అండి. ఓకే అండి, అబ్బాయి జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించారు. జ్యేష్ఠ పుత్రుడైనట్లయితే త్రిజ్యేష్ఠ కాకుండా వివాహం చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే అమ్మాయి కూడా పెళ్లి కూతురు కూడా జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించకూడదు, అలాగే జ్యేష్ఠ పుత్రిక కాకూడదు. మీ అబ్బాయి జ్యేష్ఠ పుత్రుడు అయినట్లయితే ఈ త్రిజ్యేష్ఠ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న దశ అయితే శుక్ర మహర్దశలో రవి అంతర్దశ. ఇది మంచి యోగదాయకమైన సమయమే, కానీ ఇతనికి కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. బుధుడికి సంబంధించింది, అదే రవికి సంబంధించి అస్తంగత్యం అవటం కూడా, దీనివల్ల కూడా కొన్ని బుధాదిత్య యోగాలన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వీరికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్టయితే ఒకసారి హోమం చేయాల్సిన అవసరం ఉందండి. లక్ష్మీ గణపతి హోమంతో పాటు భూసూక్త సర్పసూక్త పారాయణ విధంగా పాశుపత హోమం కూడా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. వీరు రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక త్రయోదశముఖి రుద్రాక్ష, ఒక చతుర్ముఖి రుద్రాక్ష, ఒక గణేష్ముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షను కలిపి ధరించినట్లయితే మంచి ఫలితాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. ఒక వజ్రం కూడా పెట్టడానికి మంచి ఫలితం పొందొచ్చండి. మహర్షి గారు, మీరు శ్రీకృష్ణ సంస్థాన్ ఒక ఆర్గనైజేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిసిందండి. మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? అంటే దీంట్లో వికలాంగులకు కానివ్వండి, ఎయిడ్స్ పేషెంట్లకు కానివ్వండి, వాళ్ళకి ఆహార పదార్థాలు ఇవ్వటం కానివ్వండి, అలాగే రక్తదాన శిబిరాలు ఇలాంటివి కూడా చాలా నిర్వహించాం. అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేయటం ఇలాంటివి కూడా చేయటం జరిగింది. అయితే దీంట్లో ఇంకా అత్యద్భుతమైనగా ఇంకా అనేక అందరికీ స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా తెలియజేసే విధానమే మాది శ్రీకృష్ణ సేవా సంస్థానమ్మ. దీని ద్వారా ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నాము. రేలంగి గారు వెస్ట్ గోదావరి నుండి లైన్లో ఉన్నారండి. చెప్పండి. అయ్యా యశోద రేలంగి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి. మా అబ్బాయి పుట్టినతేదీ ఏంటి సార్? చెప్పండి. 14/10/1981. 14/10/1981. ఉదయం 8:10 యశోద. తప్పకుండా మీ సమస్య ఏంటో చెప్పండి. తెలుగులో లేదంటే ఒక 8 సంవత్సరాలు పెట్టి పిల్లలు లేదు. ఓకే, తప్పకుండా అండి, మహర్షి గారు వివరిస్తారు. ఓకే అండి, మీకు సంబంధించి అశ్విని నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చూసుకున్నట్లయితే చంద్రమహర్దశలో కుజుడు అంతర్దశ. లగ్న పంచమాధిపతి వ్యయంతో ఉండటం, అలాగే గురు రవిలతో కలిసి ఉండటం కూడా కొంత సంతాన నష్టాన్ని కలిగించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వీరికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం, అలాగే ఒక 5 జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకోవడం కానీ, పంచారామ దర్శనాలు చేయడం కానీ, పంచభూత లింగాల దర్శనం కానీ, దంపతి సమేతంగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చి అక్కడ తీర్థ సేవనం చేయటం వల్ల వెంటనే వారికి సంతాన యోగం కలిగే అవకాశాలు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. సంతానకారకుడైన ఈశ్వరుని అనుగ్రహం పొందాలనుకున్నప్పుడు ఇలా ఒక పంచభూత లింగాలు కానీ, పంచారామ క్షేత్రాలు కానీ, 5 జ్యోతిర్లింగ దర్శనాలు కానీ చేయటం వల్ల వెంటనే వారికి సంతాన యోగం కలుగుతుంది. రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు భార్య త్రిముఖి రుద్రాక్ష ధరించాలి. ఇతను చూసుకున్నట్లయితే ఒక 12ముఖి రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు పొందొచ్చు. అను గారు విజయవాడ నుండి లైన్లో ఉన్నారండి. హలో, చెప్పండి. విజయవాడ నుంచి అండి. చెప్పండి. మా అమ్మాయికి 1/8/89 అండి. 1/8/89. 89 31 నైట్ అండి. 2:30. ఓకే ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటో చెప్పండి. బాబుకి మ్యారేజ్ గురించి తప్పకుండా అండి. చక్కటి యోగదాయకమైన జాతకం. పుష్యమి నక్షత్రంలో జన్మించారు. అయితే బుధ మహర్దశలో ఉన్నారండి. ఇప్పుడు ఈ బుధ మహర్దశలో చంద్రుడి యొక్క అంతర్దశ. దాదాపుగా ఇంకొక 2-3 నెలల్లోనే వివాహం సిద్ధించే అవకాశం ఉంటుంది. వీరికి సంబంధించిన అన్ని యోగాలు బాగున్నాయండి, డెవలప్మెంట్స్ అన్నీ బాగున్నాయి. వీరికి సంబంధించిన దాంట్లో ఒకసారి వీరు చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం ఒక 7 వారాలు చేసినట్లయితే ఈ 7 వారాల్లోనే అమ్మాయికి మంచి వివాహం సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. వీరు కూడా ఒక త్రిముఖి రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు.
మహర్షి గారు, మీరు మా ప్రేక్షకుల కోసం ప్రతిరోజు ఒక రుద్రాక్ష దర్శనం చేస్తున్నారు కదా, ఈరోజు ఎటువంటి రుద్రాక్ష దర్శనం ఇస్తున్నారు? ఇది చాలా అద్భుతమైన రుద్రాక్షల్లో చాలా రేర్ కలెక్షన్ అమ్మ. ఇది కూడా చూసుకున్నట్లయితే ఇది అష్టాదశముఖి రుద్రాక్ష అంటాము. ఇది 18 ముఖములు కలిగి ఉంటాయి. అంటే ముందు 9 ముఖములు, వెనక వైపు 9 ఉంటాయి. దీన్ని చూసుకున్నట్లయితే 18 ముఖములు కలిగిన అష్టాదశముఖి అంటారు. అంటే భూదేవి యొక్క స్వరూపం. అయితే ఈ యొక్క రుద్రాక్ష ధారణ చేసిన వారు మంచి అజేయులు అవుతారు. అదేవిధంగా భూమి మీద ఆధిపత్యాన్ని పొందగలిగే శక్తి వస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగంలో కానివ్వండి, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానివ్వండి, ఈ రుద్రాక్ష ధారణ చేయడం, అలాగే పూజా మందిరంలో ఉంచడం చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. చక్కటి యోగవంతమైన స్థితిని ఈ యొక్క రుద్రాక్ష కలిగించగలదు. అలాగే ఈ రుద్రాక్ష ధారణతో పాటుగా ఈ రుద్రాక్ష దర్శనం పుణ్య కాబట్టి రుద్రాక్షను దర్శించిన వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో పాటు ఈరోజు ఈ యొక్క రుద్రాక్ష ధారణ చూడటం వల్ల మూలాధార చక్రంలో ఉన్నటువంటి అనేక సమస్యలు అయితే ఉన్నాయో హెల్త్ ప్రకారం అవన్నీ కూడా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. చక్కగా ఈ రుద్రాక్షను దర్శనం చేసుకోండి. ఆయురారోగ్య ఐశ్వర్యములు సిద్ధించుగాక. ప్రతిరోజు మా ప్రేక్షకుల కోసం ఓ మంచి మాట చెప్తున్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు? ఈరోజు మనం చెప్పాల్సింది, ఇంకొకసారి కూడా చెప్పాల్సింది, ఇతరులకు చేసిన సహాయాన్ని గుర్తు చేసుకోకు, ఇతరుల నుండి పొందిన సహాయాన్ని మర్చిపోకు. ఇది ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఒక స్టిక్కరింగ్ చేసి పెట్టుకోవాలి. ఇతరులకు చేసిన సహాయాన్ని మనం గుర్తు చేసుకుంటా ఉండకూడదు. అలాగే ఇతరుల నుండి పొందిన సహాయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదే మన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే అసలు అనేక సమస్యలు, చాలా సమస్యలు, దుర్మార్గాలు, అక్రమాలు, ఇవన్నీ కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా దూరం అయిపోతాయి. కాబట్టి ఈ యొక్క 2 పదాలని ప్రతిరోజు, కాకపోతే కనీసం వారంలో 2 రోజులు లేకపోతే నెలలో 10 రోజులు ఇలా కొంత డెవలప్మెంట్ని మీరు కేటాయించినట్లయితే ఈ యొక్క వాడిని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచి ఫలితాలు పొందొచ్చు. అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అలాగే ధర్మబద్ధంగా జీవించడానికి సుగమనం అవుతుంది. వెంకట్ చౌదరి గారు హైదరాబాద్ నుండి లైన్లో ఉన్నారండి. చెప్పండి. హలో హలో, చెప్పండి. హలో మేడం, చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ 10 హలో చెప్పండి. అక్టోబర్ 14, 1972 అండి డేట్ ఆఫ్ బర్త్. 1972. అవునండి. సమయం చెప్పండి. ఏ రుద్రాక్ష చేస్తే బాగుంటుందండి? అక్టోబర్ 14 తారీఖు 1972. ఓకే అండి. ఇప్పుడు ఏం చేస్తున్నారండి? నేను ఇప్పుడు బిజినెస్ రిలేటెడ్ బిజినెస్ చేస్తున్నానండి. వెరీ గుడ్ అండి. ఇప్పుడు మంచిదండి. రుద్రాక్ష ధారణ చేయాలనుకోవడం కూడా చాలా మంచిది. మూలా నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ కుజమహర్దశలో శని అంతర్దశ. కొంచెం ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు పాటిస్తూ మీరు శివాలయంలో ఒకసారి అభిషేకం చేయించడం అనేది మంచిదండి. అలాగే అమ్మవారికి కూడా కుంకుమార్చన చేయటం అనేది, అంటే ఈ 2 మీకు కలిసి రావాలనుకున్నప్పుడు శ్రీశైలంలో కానివ్వండి, శ్రీకాళహస్తిలో కానివ్వండి చక్కగా అమ్మవారికి అభిషేకం చేసుకోవడం అనేది మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక నవముఖి రుద్రాక్ష, ఒక దశముఖి రుద్రాక్ష, ఒక ఏకాదశముఖి రుద్రాక్ష, ఈ 3 రుద్రాక్షల కాంబినేషన్ ధరించండి. మంచి ఫలితాలు పొందుతారు. అలాగే శ్రీకాంత్ రెడ్డి ప్రతాప్పూర్ నుండి లైన్లో ఉన్నారండి. శ్రీకాంత్ గారు, హలో మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్, చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. నమస్కారం సార్, ఇది డేట్ ఆఫ్ బర్త్ 15/11/1986 అండి. నవంబర్ 15, 1986 అండి. 96. అవును. సమయం చెప్పండి. మళ్ళీ చెప్పండి. నేను మొన్న ఇది ఒక గవర్నమెంట్ జాబ్ అప్లై చేశానండి. మీ డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 1956 కాదండి, 15. 15వ తారీఖు 11వ నెల సంవత్సరం ఒకసారి చెప్పండి. 15వ తారీఖు 11వ నెల
1986 అండి. 86. శనివారం అండి. సమయం చెప్పండి. 12:59 నా ఫస్ట్ టైం అండి. అంటే ఉదయమా మధ్యాహ్నం? ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. సార్ నేను ఒక గవర్నమెంట్ జాబ్ అప్లై చేశానండి. ఓకే, అందులో క్వాలిఫై అయ్యాను. మరి ఎలా ఉన్నాయండి ఏమన్నా చెప్తారు? ఓకే అండి, మీరు సంబంధించి ప్రయత్నం చేయండి, మంచి ఫలితాలు పొందుతారు. భరణి నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ చంద్రమహదశలో గురువు అంతర్దశ. ఈ దశ కూడా మీకు అంతగా బాగా యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ మీకు సంబంధించిన దాంట్లో గురువుకు సంబంధించి అలాగే రవికి సంబంధించిన రెమెడీస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గురుదానం ఒకటి, శనిదానం అలాగే రవిదానం, ఈ 3 దానాలు కానీ చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ప్రతిరోజు మీరు ఖడ్గమాల పారాయణం చేయండి. అంటే ఈ గవర్నమెంట్ జాబ్లోకి వెళ్ళటానికి ఒక 11 రోజులు మీరు ఖడ్గమాల, దేవి ఖడ్గమాల అనేది లలితా సహస్రనామం పుస్తకంలో ఉంటుంది. మీరు చక్కగా పారాయణం చేయండి. 11 రోజులు పారాయణం చేయండి. అవకాశం ఉన్నట్లయితే కుంకుమార్చన చేయడానికి కూడా చేస్తూ కుంకుమార్చన చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. ఇది చేయడం వల్ల మీ యొక్క సంకల్పం చెప్పండి అమ్మవారికి, మీ యొక్క విన్నపాన్ని విన్నవించండి, చక్కటి ఫలితాలు పొందుతారు. భరణి నక్షత్ర జాతకులు అన్నీ బాగుంటుంది, డెవలప్మెంట్స్ అన్నీ బాగుంటాయి. అయితే హెల్త్ పరంగా కొంచెం డిజాస్టర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఈ యొక్క ఖడ్గమాల పారాయణం చేయటం అలాగే సూర్యాష్టకం కూడా పారాయణం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. రుద్రాక్ష ధారణ, 12ముఖి రుద్రాక్ష ధరించండి, మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. రామకృష్ణ గారు విజయవాడ నుండి లైన్లో ఉన్నారండి. చెప్పండి రామకృష్ణ గారు. మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, కట్ అవుతుంది, ఏమీ అర్థం కావట్లేదండి. చెప్పండి. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పగలరండి? ఓకే అండి, వారు అడిగిన క్వశ్చన్ బీపీ షుగర్ ఉందండి. ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా? బీపీకి సంబంధించి రుద్రాక్ష ధారణ బాగా ఉపయోగపడుతుందండి. షుగర్కి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే మీకు వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఈ యొక్క కంటెంట్లో మీరు ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతుంటారు కదా, అవి కొంచెం తగ్గడానికి ఆ టైమింగ్లో, అంటే రోజుకు 3-4 వేసుకునేవాళ్ళు, లేకపోతే 2 వేసుకునేవాళ్ళు 1లోకి, 4 వేసుకునేవాళ్ళు 2లోకి, అలా కొంత పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయిలో రుద్రాక్ష ధారణ చేయగానే షుగర్ అనేది తగ్గదు. కాకపోతే మీకు అనేక రకాలైనటువంటి శక్తిని కలిగిస్తుంది. అలాగే రుద్రాక్ష ధారణ చేస్తూ రుద్రాక్ష వాటర్ థెరపీ చేయటం వల్ల కూడా బీపీ షుగర్ కూడా కంట్రోల్లో ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల ఎటువంటి కీడు జరగకుండా, ప్రాణహాని లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. అలాగే షణ్ముఖి రుద్రాక్షమాల కానివ్వండి, లేదా పంచముఖి రుద్రాక్షమాల కానీ మీరు రెగ్యులర్గా ధరిస్తూ ఉన్నట్లయితే, శరీరం మీద ఉంచినట్లయితే మీకు ఆ యొక్క బీపీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుందండి. మరి మీ యొక్క అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల యొక్క సందేహాలను నివృత్తి చేసినందుకు మీ కృతజ్ఞతలండి. సంతోషం. ఇది ఈరోజు ధర్మ సందేహాలు కార్యక్రమం. రేపటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.